గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఉన్నారో, ఆ పెద్దిరెడ్డి మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆయన అటవీ భూమిని ఆక్రమించారు. దాదాపు 74 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించారని ఏదైతే ఆరోపణలు వచ్చాయో దీనిపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ ఆక్రమాలపైన, అటవీ భూమి ఆక్రమణలపైన నిన్న ఒక కమిటీ కూడా వేసింది ప్రభుత్వం. జాయింట్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ యొక్క భూములపైన నిగ్గు తేల్చాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. దీంతో ఇటు డిప్యూటీ సీఎం, ఎందుకంటే అటవీ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అంశం పైన గత 2-3 రోజులుగా వస్తున్న ఆరోపణలు ఏదైతుందో పెద్దిరెడ్డి పైన దాదాపు 74 ఎకరాల పైన అటవీ భూమిని ఆక్రమించారు కాబట్టి దీనిపైన ఆయన కూడా సీరియస్గా తీసుకొని ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి. మరి అంత భూమి ఆక్రమించారా అంటే 74 ఎకరాలని చెప్తున్నప్పటికి కూడా ఇంకా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 74 ఎకరాలు కాదు, దాదాపు 100 ఎకరాలు ఆక్రమించారు, అది కూడా బినామీ పేర్లతోటి అని చెప్తున్నారు. ఆ పుంగనూరు దగ్గర ఏదైతే మంగళంపల్లి అనేది ఉందో దాని పక్కన, అంటే అక్కడ దాదాపు ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. నిన్నంతా విజువల్స్ కూడా చూపించారు. ఆ దట్టమైన ఫారెస్ట్లో మరి అంత పెద్ద ఫామ్ హౌస్ ఎందుకు ఉంది ఏంటి అనేది కూడా చర్చిస్తున్నారు. ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ ఉంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. మరి నిజంగా ఆయన ఆ స్థాయిలో మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి ఆ స్థాయిలో భూములు ఆక్రమించుకున్నారా? ఎందుకంటే మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ ఆ రోడ్డు, ఆ పెద్ద దట్టమైన అడవి, ఆ ఫారెస్ట్లో ఒక ఫామ్ హౌస్, ఇవన్నీ చూస్తున్నాం. మరి ఇందులో నిజంగా వాస్తవం ఉందా? మరి ప్రభుత్వం అయితే ఈ అంశానికి సంబంధించి సీరియస్గా తీసుకుంటుంది. ఇక ఈ ఆరోపణలపైన నిన్న పెద్దిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అది అటవీ భూమి కాదు, ఆక్రమించింది కాదు, అది ప్రైవేటు వ్యక్తుల నుంచి 2001లోనే మేము 74 ఎకరాల చిల్లర కొనుగోలు చేశాం. ఆ సమయంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఆయనలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. ఇట్లా అటవీ భూమి ఆక్రమించారు అని చెప్పేసి వచ్చినప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా విచారణ చేయించారు. అది అటవీ భూమి కాదని తేల్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన 2014లో ఎవరైతే అప్పట్లో ఫిర్యాదు చేశారో వెంకటరామరెడ్డి అని, సేమ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 2014 సేమ్ విచారణ చేయించారు. చేయించినప్పుడు కూడా ఇది అటవీ భూమి, అటవీ కాదు, ఇది కేవలం ఇది ప్రైవేట్ వ్యక్తులు అని చెప్పేసి తేల్చినప్పటికి కూడా ఈరోజు కావాలని చెప్పేసి మా వ్యక్తిత్వాన్ని ఒక బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని చెప్పేసి ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రజలకు వీళ్ళు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. సూపర్ 6 హామీలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవి అమలు చేస్తామని. సో ఇవి అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజల నుంచి ఎక్కడా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఈ రకంగా మా పైన ఒక ఆరోపణలు చేయడం, అవినీతి ఆరోపణలు చేసి ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అనేది నిన్న పెద్దిరెడ్డి చెప్తూ ఉన్నారు. గతంలో కూడా అంటే చంద్రబాబు నాయుడు తా అంటే పవన్ కళ్యాణ్ తందాన్ అంటారు. గతంలో కూడా ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ ఇదే ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి రెడ్ శాండిల్ బిజినెస్ చేస్తారు. ఆయనకు సంబంధించిన రెడ్ శాండిల్ దాదాపు నేపాల్లో పట్టుబడింది. ఇవన్నీ అధికారంలోకి వచ్చినాక తెప్పిస్తానని చెప్పేసి ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఇసుక దందా చేస్తారు, 1000 కోట్లు ఇలాంటివన్నీ ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఎందుకు అవన్నీ బయటికి తీసుకురాలేకపోయారు? సో నా పైన ఎలాంటివి అవినీతి ఆరోపణలు లేకుండా ఏదో రకంగా ఒక మచ్చేయాలి, ఏదో రకంగా బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నిన్న పెద్దిరెడ్డి చెప్తూ ఉన్నారు. మరి నిజంగా ఇందులో వాస్తవం ఉందా? ఎందుకంటే మనం చూసాం ఆ మదనపల్లి దగ్గర కార్యాలయం, సబ్ డివిజన్ కార్యాలయం తగలబడిన తర్వాత ఏ రకంగా పెద్దిరెడ్డి పైన కొందరు వచ్చి ఫిర్యాదులు చేశారు. మరి ఇదంతా వాస్తవం కాదా? మరి నిజంగా ప్రభుత్వం కావాలని బురద జల్లుతుందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారుమంచి రమేష్ గారు ఉన్నారు, జనసేన నుంచి హేమకుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ నుంచి కూడా మోకా ఆనంద్ సాగర్ గారు చేయబోతున్నారు. ముందుగా
రమేష్ గారు చూసాం కదా గత 2-3 రోజులుగా 2-3 రోజులైంది, చాలా రోజుల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి పెద్దిరెడ్డి పైన. అదంటే గతంలోనే రెడ్ శాండల్ అనేది, అదేవిధంగా శాండ్ అనేది, ఇప్పుడు మళ్ళీ భూమి ఆక్రమించారు, అటవీ భూమిని ఆక్రమించారని చెప్పేసి గత వారం రోజులుగా ఆరోపణలు మనం చూస్తున్నాం. రోజు కథనాలు వస్తూనే ఉన్నాయి. దీనిపైన నిన్న ప్రభుత్వం సీరియస్ అయిపోయింది, ఒక కమిటీని వేసింది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆ ఫారెస్ట్ కూడా విజువల్స్ చూడొచ్చు మీరు. ఆ ఫారెస్ట్లో ఆ రోడ్డు, తర్వాత అంత పెద్ద ఫామ్ హౌస్ కట్టుకోవడము అంతే అవసరం ఉందా? నిజమా? ఇదంతా వాస్తవమేనా? నిజంగా ఆక్రమించుకున్నారా ఈ అటవీ భూమిని పెద్దిరెడ్డి? రాజేష్ గారు, మీకు 6 టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఫారెస్ట్ లో భూమి ఆక్రమించుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ పక్కన ఫారెస్ట్ పక్కన ఎవరికన్నా ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ పక్కన ఏదో ఎకరమో సాగు చేసుకుంటూ ఉంటారు తప్ప రైతులు కానీ ఎవరైనా సరే అంతకు మించి ఎక్కువ భూమిని ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించడం అనేది ఎవరు చేయలేరు కూడా. ఎందుకంటే ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కడి వరకు ఈ ఉన్నాయో ఫారెస్ట్ యొక్క హద్దులు ఉన్నావో అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు లోపలికి వస్తున్నారా బయట నుంచి ఉన్న రైతులు అని చెప్పి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ ఈ రోజున కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమైనా సరే వ్యక్తిత్వ హననం చేయాలి. క్లియర్ గా ఆయనే చెప్పడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజలందరిలో కూడా బద్నాం చేసే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చింది. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యవహారం బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మేము అనుకుంటున్నామంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని మేము అమలు చేయలేకపోతున్నాం, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి సూపర్ 6 పథకాల మీద ఆయన చేతులు ఎత్తేసారు. దాని మీద రేపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతుంది కాబట్టి ఏదో ఒక విషయాన్ని ముందుకు తీసుకువచ్చి ఆ విషయాన్ని సూపర్ 6 అమలు చేయలేకపోతున్నాం అనే విషయాన్ని డైవర్ట్ చేసే ఉద్దేశంతో కూడా ఈ విషయాన్ని బయటకు తీసుకురావచ్చు అనేది మా ప్రధాన ఉద్దేశం. ఇందులో నిజంగా గత 7 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారం ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒకటండి మీరన్నట్లు రమేష్ గారు, ఇప్పుడు అది విజువల్స్ కావచ్చు, అది చూస్తే అది దట్టమైన అడవి మధ్యలో ఉన్నట్లుంది ఆ భూమి అంతా కూడా. సార్ మీరు ఎంతసేపు కూడా దట్టమైన అడవి మధ్యలో ఉంది ఆ విజువల్స్ లేదా ఆ రోడ్డు ఇవే చెప్తున్నారు. అవును, అవి చూస్తే కనబడుతుంది కదా ఉందా అక్కడ సాగు చేసే భూమి ఉంటుందా అని. నేను అదే చెప్తున్నా, వేరే వ్యక్తులదైనా ఎట్లా ఉంటుంది మీకు అదే చెప్తున్నా. దాని చుట్టుపక్కల ఇంకా ఎంతమంది రైతులు ఉన్నారు అనేది దాని ఆ విజువల్స్ అటే పక్కన కూడా కొన్ని ఇవి కనపడుతున్నాయి, హౌసెస్ కనపడుతున్నాయి, చిన్న ఇళ్ళు, అవి కూడా చూడండి. దాని చుట్టుపక్కల ఇంకెవరన్నా రైతులు ఉన్నారా లేదా అనేది కూడా మీరు ఎంతసేపు ఆ విజువల్స్ చూపిస్తున్నారు తప్ప ఆ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి మీలో ఎవరైనా మీ రిపోర్టర్ అయినా ఇంకొకళ్ళైనా అక్కడ రైతులకు ఇంకా వేరే భూములు ఎవరికీ లేవు, కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక్కళ్ళకి మాత్రమే అక్కడ భూములు ఉన్నాయి అని చెప్పి మీ మీడియా ఎవరైనా చెప్పారా ఈ రోజు వరకు? అదే నిన్నటి నుంచి జరుగుతున్న ఈ సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేరు అంటే రమేష్ గారు మరొకటి అదే నేను కూడా కనుక్కున్నాను. అక్కడికి వెళ్ళలేరు ఎందుకంటే అడవి అక్కడ అంతా పులులు ఉంటాయి, పెద్ద పులులు ఉంటాయి, ఆ దట్టమైన అడవులకు ఎవరు మనుషులు వెళ్ళలేరు అనేది అంటారు. నిజమేనా అది? సార్ ఇప్పుడు పెద్ద పుల్లు ఉంటాయి ఎవరు వెళ్ళలేరు అన్నప్పుడు అక్కడ లగ్జరీ ఫామ్ హౌస్ ఉంది అని చెప్పి వీళ్ళు ఎలా చెప్తున్నారు? నేను అదే అంటున్నా, అక్కడ ఎందుకు కట్టుకోవాల్సిన అవసరం వచ్చిందని. కాదు రాజేష్ గారు, ఎవరు వెళ్ళారు లోపలికి? లగ్జరీ ఫామ్ హౌస్ ఉందని చెప్పేటానికి ఎవరు వెళ్ళారు అక్కడికి? ఎవరు వెళ్ళలేదు కదా. ఇప్పుడు కేవలం మీరు పైనుంచి తీసిన ఏ డ్రోన్ తోటో దేనితోటో తీసిన విజువల్స్ ని మీరు చూపిస్తున్నారు తప్ప ఆ ఫామ్ వెళ్ళాలనుకుంటే ఎవరైనా సరే ఇప్పుడు అదే డ్రోన్ ని పంపించి ఇప్పుడు ఎలా అయితే విజువల్స్ తీశారో అదే డ్రోన్ ని పంపించి విజువల్స్ తీసుకోవచ్చు కదా. అక్కడ అసలు నిజంగా ఎవరైనా అక్కడ రైతులు చెప్తారు కదా సార్, పక్కన ఇంకెవరికైనా భూమి ఉందా లేదా, ఇంకా రైతులు ఎవరన్నా ఉన్నారా లేదా, క్లియర్ గా ఎవరైనా ఇన్ని ఛానల్స్ వాళ్ళు దీని మీద చర్చ పెడుతున్న వాళ్ళు ఈ 24 గంటల్లో ఈ ఇష్యూ వచ్చేప్పుడు 48 గంటలు అవుతుంది. ఈ 48 గంటల్లో ఎవరైనా ఒక్క రిపోర్టర్ అయినా అక్కడికి వెళ్ళి పెద్దిరెడ్డి గారికి తప్ప ఇంకెవరికి భూములు లేవు అని చెప్పి మీరు చెప్పగలరా? అక్కడ వెళ్ళలేని పరిస్థితి అంటున్నారు కదా, చూడాలి మరి. వెళ్ళలేని పరిస్థితి అంటున్నారు తప్ప మీరు ఎవరో కూడా రండి, ఇప్పుడు నిజంగా మేము వెళ్దాం, తార్ రోడ్డు వేశారని చెప్తున్నారు క్లియర్ గా. ఎందుకు వెళ్ళలేము? ఆ తార్ రోడ్డు వేయడానికి కూడా పర్మిషన్ ఉంది, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ వచ్చింది అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించింది కూడా ఈ రోజు అన్ని పేపర్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ భూములను కొన్నది 2000-2001 సంవత్సరంలో 6 డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే అంతకుముందు 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఎవరైతే సర్వే చేసి సెటిల్మెంట్ చేస్తారో రిజిస్టర్ వాళ్ళు క్లియర్ గా అది పట్టా భూమి అని చెప్పి ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కానీ వెంకటరమణారెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ల మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి అది ఒకటి రమేష్ గారు పేరుకి ఇప్పుడు 70 కాదు రమేష్ గారు ఇప్పుడు సరే 74 ఎకరాలు మాత్రమే ఆక్రమించారనేది బయటికి వస్తున్నప్పటికీ కూడా దాదాపు 100 ఎకరాల వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు, అదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కబ్జాలు చేశారు అధికారం అడ్డం పెట్టుకొని అంటున్నారు ఈ భూములను ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు అదే చెప్తున్నా మీకు, నేను ఎంతసేపు కూడా ఆక్రమించేశారు, దోచేశారు, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టారు, వీళ్ళని ఇబ్బంది పెట్టారు అనే మాటలు తప్ప ఎవరి మీదైనా సరే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అభ్యర్థి ఆయన ఏదో రైస్ మొత్తం మాఫియా చేసేస్తున్నాడు, ఆయన్ని సామ్రాజ్యాన్ని కూల్చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు వరకు ఆయన దాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే రైస్ మాఫియా చేస్తున్నారని చెప్పి నిరూపించగలిగారా? రోజా గారు 120 కోట్లు ఆడుదాం ఆంధ్ర అనే పథకానికి 120 కోట్లు స్కామ్ చేస్తారని చెప్పారు. అవన్నీ ఉన్నాయి, విచారణలో ఉన్నాయి కదా. అప్పటికప్పుడు ఒక్కసారి ఇప్పుడు కేసు పెట్టినప్పుడు శిక్షలు పడవండి, అవన్నీ విచారణలో ఉంటాయి, కొనసాగుతుంది. ఇప్పుడు 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, 1 నెలలోనో 2 నెలలోనో ఉండి మాట్లాడలేదు. ఒక్క నిమిషం, విచారణలో కొనసాగుతుంది. విచారణలో ఉండగా ఒక మనిషిని ముద్దాయి అని చెప్పి మీరు ఎలా చెప్తారు? తప్పు చేశాడు అని చెప్పి ఇతర నిందితుడు అని చెప్పి మీరు ఎలాగ ఇది చేస్తారు? తప్పు కదా. విచారణలు ఉన్నాయి, విచారణ జరగనివ్వండి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగా ఇవన్నీ తప్పులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, రోజా గారు కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, లేదా పార్టీ నాయకుడు తప్పు చేసి ఉంటే ఇదిగో ఈ తప్పు చేశారు అని చెప్పి అప్పుడు మీరు మాట్లాడండి. రమేష్ గారు ప్లీజ్. తప్పు చేయనప్పుడు ఏ తప్పు లేకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం, వ్యక్తిత్వ హననం కోసం ఈ రకంగా పేపర్లను వాళ్ళకున్న పచ్చ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బద్నాం చేయడమే పెట్టుకున్నది తప్ప ఇందులో ఎటువంటి అవినీతి అక్రమాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేయలేదు. ఇది సుస్పష్టం. కళ్యాణ్ గారు నేపాల్లో రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రమేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రమేష్ గారు ఒక్క నిమిషం ఉండండి. పంపించారు. రమేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మోకా ఆనంద్ సాగర్ గారు వచ్చారు. ఆనంద్ సాగర్ గారు ఏం చెప్తారు ఈ పెద్దిరెడ్డి పైన వస్తున్న ఆరోపణల పైన? ఇది వాస్తవం లేదు అనేది నిన్న పెద్దిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇదంతా కేవలం నా పైన ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అవి చేయాల్సింది పోయి ఏదో ఒక డైవర్ట్ చేస్తున్నారు అని. ఏంటంటే గుడ్ మార్నింగ్, నేను సబ్జెక్ట్ నాకు తెలియదు, అది ఏంటి డిబేట్ దేనికండి? ఆనంద్ సాగర్ గారు పెద్దిరెడ్డి పైన ఆరోపణలు వచ్చాయి కదా, అటవీ శాఖ భూములు ఆక్రమించారు అనే దానిపైన. చెప్పండి సార్. భూములు ఆక్రమించారు అని చెప్పేసి నిన్న ఒక కమిటీ వేసింది ప్రభుత్వము. సో దీనిపైన నిగ్గు తేల్చాలని చెప్పేసి ఇటు డిప్యూటీ సీఎం కూడా సీరియస్ అయ్యారు. ఫారెస్ట్ అధికారులు చెప్పారు ఆయన నిజంగా 74 ఎకరాలు ఏంటంటే ఆయన ఆరోపణలు 74 ఎకరాల వరకు భూమిని అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమించుకొని బంధువుల పేరు మీద చేశారు అనేది ఆరోపణలు. కానీ ఇక్కడ పెద్దిరెడ్డి అంటున్నారు ఇదంతా కూడా అవాస్తవం, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇవన్నీ పక్కదారి పెట్టడానికి ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ప్రజల్ని. అంటే ఏం చేయాలి? ఎవరిపైన బురద చల్లాలి, ఎవరిపై చెల్లాలి? ఎవరో తీసుకోవాలి, అందులో పెద్దిరెడ్డిని తీసుకొని ఏదో భూములు ఆక్రమించాడు అని ఈ రకంగా తీసుకెళ్తున్నారు తప్ప నేను ఎక్కడా ఎలాంటి భూములు ఆక్రమించలేదనేది నిన్న పెద్దిరెడ్డి చెప్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు భాగవతం అయినా లేకపోతే వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి రెడ్లు చెవిరెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, సజ్జల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇలా అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, ఈ సోకాల్డ్ రెడ్లందరూ కూడా అవినీతి పరులే. నిన్ననే లెక్కలు తేల్చి చెప్పాం మేము. జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబం 5 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు. విజయసాయి రెడ్డి వైజాగ్ లో కొన్ని వేల ఎకరాలు కబ్జా చేసి ఈవేళ పాలిటిక్స్ నుంచి విరమించుకుంటున్నానని చెప్పి రాజీనామా చేశాడు. అలాగే త్వరలో పెద్దిరెడ్డి కూడా తన నోటితోటే తాను నిజాలు చెప్పే రోజు బయటకు వస్తుంది. కంగారు ఎదగండి. పెద్దిరెడ్డి ఏమిటి, పెద్దిరెడ్డి కుటుంబం ఏంటి, కొడుకు ఏంటి,
అనేది ఆ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ వెళ్ళి 5 నిమిషాలు రోడ్డు పక్క నిలబడితే వందలాది లారీలు పిఎల్ఆర్ అని ఉంటాయి లారీల మీద, ఆ లారీలు దూసుకుపోతా ఉంటాయి టిప్పర్లు. అసలు మనిషి మీద నుండి పోలీసుల మీద నుండి కూడా ఎక్కెళ్ళిపోతుంటాయి, ఆగవవి. అంత దోపిడి చిత్తూరు జిల్లా మొత్తం చిత్తు కింద నూరేసి దాన్ని తాగేశాడు పెద్దిరెడ్డి. పైకేమో 364 రోజులు మాల్లో ఉంటాడు ఆయన. స్వామి మాలో, దేవి మాలో, సాయి మాలో. కానీ ఆనందసాగర్ గారు ఇప్పుడు ఆయన కూడా అదే అన్నారు, నా పైన చాలా ఆరోపణలు చేశారు, ఇప్పటి వరకు ఒకటి కూడా నిగ్గు తేల్చలేకపోయారు. మీరు అన్నట్లు నేను నిజంగానే స్వామిమాలలో ఉంటాను, నీతి పరులు అనే విధంగా చెప్పారు నిన్న. మీరు ఇప్పటివరకు గతంలో రెడ్ శాండిల్లో ఆరోపణలు చేశారు, అదేవిధంగా శాండ్కి సంబంధించి కూడా ఆరోపణలు చేశారు, ఏవి కూడా మీరు తేల్చలేకపోయారు కదా పెద్దిరెడ్డి పైన అనేది. ఏమండి ఇప్పుడు మేము 5 సంవత్సరాలు ఉండి వాళ్ళు తేల్చలేకపోయారు. పింక్ డైమండ్ వ్యవహారం తేల్చలేకపోయారు, కోడికత్తి డ్రామా తేల్చలేకపోయారు, బాబా హత్య గురించి తేల్చలేకపోయారు, 6 లక్షల కోట్ల చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి తేల్చలేకపోయారు, అమరావతి అని తేల్చలేకపోయారు, ఏది తేల్చలేకపోయారు. వాళ్ళు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదు. మేమేదో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామని చెప్పి అంతకంటే రాలేదు. వీళ్ళ అవినీతి భాగోతం బయట పెట్టడం కూడా పెట్టడం కూడా. ఆనందసాగర్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఆనందసాగర్ గారు ఇప్పుడు మీ ముందు మీరు చాలా హామీలు ఇచ్చారు ప్రజలకి. సో ఎన్నిక మీ ముందు ఇప్పుడు ఏంటి, రాష్ట్రం అభివృద్ధి వైపు పరిగెత్తాలి, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, దానిపైన ఫోకస్ పెట్టాలి, దానిపైన దృష్టి పెట్టాల్సింది పోయి ఇప్పుడు ఈ వీటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు అనేది ఒక వస్తుంది. అంటే గత ప్రభుత్వంలో ఒకటి ఇప్పుడు ప్రధానంగా మీరు దయచేసి వినండి, ప్రధానంగా ఆదాయం, అభివృద్ధి మా నినాదం. అలాగే అవినీతి అంతు చూడడం అనేది కూడా మా ఎజెండా. అందుకే పర్టికులర్ గా కేవలం వైసీపీ అవినీతి తాట తీయడం కోసం పుట్టిందే రెడ్ బుక్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ వైసీపీ లీడర్స్. రెడ్ బుక్ లో పెద్దిరెడ్డి ఉన్నారా? 100%. రెడ్ బుక్ లో పెద్దిరెడ్డి లేకుండా ఎలా ఉంటదండి? మిథున్ రెడ్డి లేకుండా ఎలా ఉంటది? కంగారు పడితే ఎలాగా? ఇల్లు అలగ్గానే పండగ కాదు కదా. 7 నెలలు అయింది. 7 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. అలాగే పోలవరం పనులు మొదలైనవి, అమరావతి పనులు మొదలైనవి, విశాఖ ఉక్కును కాపాడుకున్నాం, రైల్వే జోన్ తెచ్చుకున్నాం. కేంద్రం నుండి కేవలం 2,08,000 కోట్ల రూపాయలు నిధులకి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి అంకురార్పణ చేసి వెళ్లారు. అమిత్ షా గారు వచ్చి రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పి వెళ్లారు. అనేకమైనటువంటి ఆశాకిరణాలు, ఆశాభావాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రం బాగుపడుతుంది. 2047 విజన్, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్ కూడా ఆర్టిఫిషియల్. అలాగే రైట్, మళ్ళీ వస్తానండి. ఒకసారి హేమకుమార్ గారు. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు తా అంటే పవన్ కళ్యాణ్ గారు తందాన అంటారు. ఆయన వాస్తవాలు తెలుసుకోరు. ఒకటి గతంలో కూడా ఆయన పెద్దిరెడ్డి నిన్న కామెంట్స్ నా చాలా ఆరోపణలు చేశాడు. గతంలో ఎన్నికల ముందు చెప్పినట్లు ఏదో రెడ్ శాండిల్లో ఎక్స్పోర్ట్ చేశారు, మొత్తం నేపాల్లో ఉంది, అక్కడంతా పట్టుబడ్డాయి, మనం అధికారంలోకి రాగానే మొత్తం తెప్పిస్తానని చెప్పారు. ఏమైపోయింది? దాదాపు 40,000 కోట్ల ఇసుక దందా చేశారు. ఇలాంటి ఆరోపణలు కూడా పవన్ కళ్యాణ్ గతంలో చేశారు, కానీ ఏవి నిగ్గు తేల్చలేకపోయారు. ఎందుకంటే నా పైన అలాంటివి ఏమి ఉండవు కాబట్టి నేను ఆనెస్ట్గా ఉంటాను అనేది నిన్న పెద్దిరెడ్డి గారు. ఈరోజు మళ్ళీ ఈ రకమైన ఒక్కొక్క లైన్ తీసుకొని ఈ రకంగా కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా అనేది చెప్తున్నారు. రాజేష్ గారు, ముందుగా మీకు 60 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం, శుభోదయం అండి. సార్, తానా అంటే తందాన అనేది వీళ్ళు మాటలకి అర్థాలు ఉండవు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే యావత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరెవరు వైసీపీ కార్యవర్గం మొత్తంతో పాటు IAS, IPS కూడా తానా అంటే తందానా అనే ప్రకారం వాళ్ళు
ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ స్వేచ్ఛ ఉంది. ఆయనకి ఏదైతే శాఖలు ఉన్నాయో ప్రతి శాఖలో ఏ విధంగా ఎక్కడ జరిగింది అన్యాయం అనే దాని మీద కానీ, డెవలప్మెంట్ ఎక్కడ చేయాలనే దాని మీద కానీ పట్టుంది. ఆయన ఇప్పుడే కాదు గతంలోనే చెప్పారు. ఏం చెప్పారంటే, నేను ప్రతి ఒక్కటి పరీక్షిస్తున్నాను, ఖచ్చితంగా పూర్తి నిజ నిర్ధారణతో సాక్ష్యాధారాలతో ఖచ్చితంగా బయటికి వస్తుంది. ఎవరెవరు తప్పు చేశారు, ఉప్పు తిన్నోడు నీళ్లు తాగాల, తప్పు చేసినోడు శిక్ష అనుభవించాలా అనే నినాదంతో ఎప్పుడో చెప్పారు. విచారణ జరుగుతుంది. పెద్దిరెడ్డి తప్పు చేశారంటారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. నిప్పు లేదే పొగరాదు సార్. ఊరికే ఆరోపణలు వేయడానికి మాకు వేరే పని పాట లేక కాదు. ఇంకొకటి ఏంటంటే, గతంలో కూడా మేమేం చెప్పామంటే ఈ నిజ నిర్ధారణ బయటకు వస్తుందని చెప్పాము. మంగళగిరి ఏ రోజైతే పార్టీ రూలింగ్ వచ్చిందో, మంగళగిరిలో మా పార్టీ ఆఫీసు ముందర ఒక టెంట్ వేసి ఎవరెవరు సమస్యల మీద ఉన్నారు అనేసి అంటే దాదాపు 60-70% చిత్తూరు జిల్లా నుంచి పలానా అనేసి చిత్తూరు జిల్లా నుంచి అర్జీలు వచ్చినాయి. ఎక్కడెక్కడ భూములు అక్రమాలు, ఏ అటవీ శాఖ భూములే కాదు, మామూలు సామాన్య మెతగ్గా ఉన్న సామాన్య ప్రజల భూములు కూడా వాళ్ళు కబ్జా చేసిన దాఖలాలు ఈ రోజు కోకొల్లలుగా ఎక్కడన్నా. ఈ రోజు కాశ్మీరీ ఫైల్స్ తెలుసు కదా మీకు, అంతకంటే పెద్ద మదనపల్లి ఫైల్స్ వచ్చింది. అంతకంటే కాశ్మీర్ ఫైల్స్ కంటే కూడా చాలా గొప్పగా ఇదైంది అది మదనపల్లి ఫైల్స్ దగ్గర. కాదండి హేమకుమార్ గారు, మీరు ఇన్ని ఆరోపణలు చేసిన నిన్న పెద్దిరెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో టోటల్ అయిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పూర్తిగా చూపించారండి. 1981లో సార్ వడ్డించేవాడు మనోడైతే మనం ఎక్కడ కూర్చున్నా. 2004 రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు దాకా ఏదో చెప్పారు 2000 ఉన్నారు కంటే కాదని చెప్పలేదు. ఓకే, అంటే రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే అంటే మన ఇంట్లో పడే కదా. మనం ఏం కావాలో మనం ఏం కావాలన్నా ఈ భూములు 2001 అన్న రాజశేఖర రెడ్డి ఇందాక కరెక్ట్ పాయింట్ వచ్చారు, చాలా కరెక్ట్ పాయింట్ వచ్చారు. 2001లో కొన్నాము. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని కూడా ఇందాక చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి హేమకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు హేమకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనేసి ఎవరో చెప్పారు ఇందాక. నాకు అది ఒక్క విషయం నేను చెప్తాను. హేమకుమార్ గారు పార్టీ రూలింగ్ హేమకుమార్ గారు ఇక్కడ ఒక విషయం పాయింట్ అది కాదు, మీరు సబ్జెక్ట్ విషయం ఏంటంటే 2001లో ఆయన భూములు కొన్నారు. ఇవి ఏంటి అంటే అప్పట్లో చూసుకొని డాక్యుమెంట్స్ చూసుకొని ప్రైవేట్ వ్యక్తులతో కొన్నప్పటికీ దానిపైన ఆరోపణలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఎప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో ఆది వెంకటరమణ రెడ్డి అని అతను ఫిర్యాదు చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక కమిటీ వేశారు, చూశారు. దాన్ని ఇది ఫారెస్ట్ అధికారులు చూసి ఇది అటవీది కాదు, ఇది ప్రైవేట్ వ్యక్తులని తేల్చారు. తర్వాత ఇదే వ్యక్తి మళ్ళీ 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ కంప్లైంట్ చేశారు. అప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పారు కాదు ఇది ప్రైవేట్ వ్యక్తులది అని. సో దానికి చూపించారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చూపించారండి సార్. దాన్ని అన్ని ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ తమ్మిని బిమ్మి చేయొచ్చు, బిమ్మిని తమ్మి చేయొచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు ఓపిక పట్టు మీరు మాట్లాడేవాడు మా మాట చెప్పండి. నన్ను నేను చెప్పి తర్వాత మీరు ఏదైనా తప్పు ఉంటే క్లారిటీ చేయండి. దాని గురించి తప్పే లేదు. నేను అన్ని చెప్పేటువంటి సత్యాలు కాదు, మీరు చెప్పేటువంటి సత్యాలు కాదు. ఇది కాదు. విషయం ఏంటంటే 2004లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చిందో ఆ రోజు ఏమేమి చక్క పెట్టుకోవాలి అన్ని చక్క పెట్టుకోండి అనేసి, ఏదైతే డీకేటీలు ఉన్నాయో మొత్తం పట్టం చేసుకోండి అనేసి అవన్నీ జరిగిన కార్యక్రమాలు 2004 నుంచే అన్ని లెక్చరింగ్ ఎక్కిపోయిన అన్ని అకౌంటబిలిటీ అయిపోయింది. వాళ్ళు రూలింగ్ లోకి రాగానే మళ్ళా 2009లో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వచ్చింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అవన్నీ ఏమేం చేసుకోవాలో వాళ్ళు అఫీషియల్ గా చేసుకోవాల్సింది చేసుకున్నారు. ఈ రోజు ఇందాక మీరు అడిగారు ఆ ఏరియాలో పోవాలంటే, సార్ రాజేష్ గారు నిజంగా రమేష్ గారు వస్తారంటే రమ్మని చెప్పండి, నేను వస్తాను, మీ కెమెరామెన్ తీసుకొని పోదాం రండి. మానవుడు తిరగలేడు ఆ ఏరియాలో. ఎక్కడ మెయిన్ రోడ్ లోనే చెక్ పోస్ట్ ఉంటాయి, ఎవరు లోపలికి పోలేరు. అక్కడ నుంచి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రోడ్ లో రెడ్ జోన్ లాగా ఉంటది, ఎవరు లోపలికి పోయి చేసేంత ధైర్యం దమ్ము ఎవరికి ఉండదు. ఎందుకంటే అక్కడ మొత్తం వాళ్ళ అడ్డా అది కాదు. హేమకుమార్ గారు నేను చూపించిన విజువల్స్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఫామ్ హౌస్ ఆ చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయని చెప్తున్నారు కదా రమేష్ గారు. రమ్మని చెప్పండి, రమేష్ గారు రమ్మని చెప్పండి, మీరు కెమెరా తీసుకొని రండి, నేను వస్తాను, పోదాం రండి. అదే విధంగా ఫారెస్ట్ అధికారులు కూడా తీసుకొని పోదాం.
ఈ రోజు మేమేం చెప్పాం, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, కమిటీ చేశారు, కమిటీ నివేదికలు ఇస్తాయి, పూర్తి నివేదిక ఎవరు తప్పు చేశారు, ఏంటి ఎక్కడి నుంచి జరిగింది అనే సరే పూరాపురాలు బయటకు వస్తాయి, ఖచ్చితంగా బయట పెడతాం. తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష అనిపించాలా. మేము ఆరోపణలు ఊరికైన వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు వేయడానికి కాదండి. నేను దావోస్ వెళ్ళిన విషయం కూడా ఇందాక మాట్లాడినప్పుడు పరిశ్రమలు తెచ్చాము అనేసి అని చెప్పారు. మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ అనేసి అని. ఈ రోజు ఆయన కేంద్రం నుంచి వైసీపీ ప్రభుత్వం 2019-2024 వరకు కేంద్రం నుంచి వచ్చిన ప్రతి నిధిని మళ్లించి పోలవరం నిధులు కానీ, అమరావతి నిధులు కానీ, రాష్ట్ర డెవలప్మెంట్ నిధులు కానీ, ఎక్కడ డెవలప్మెంట్ జరిగిన ప్రతి నిధులని మళ్లించి బట్టలకి కాల్ భాగం 20% బట్టల్లోకి ఇచ్చాం. అది వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. మళ్ళీ మనం దాని గురించి చర్చిద్దాం ఒకసారి. ప్లీజ్ అది మళ్ళీ మనం చర్చిద్దాం. ఒకసారి మనం లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక నిమిషం హేమకుమార్ గారు ప్లీజ్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనం ఓన్లీ ఇప్పుడు దీని మీద చర్చిద్దాం. పర్వాలేదు. విషయం ఏంటంటే నిజంగా ఇతను చేశాడా లేదా అనేది. ఎందుకంటే మీరు అన్నట్లు ఆక్రమించారా లేదా దానిపైన మనం తర్వాత సెకండరీ మీరు మాట్లాడిందంటే సబ్జెక్ట్ వేరు. జరిగినాయి. ఇక్కడే కాదు, యావత్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని చోట్ల భూదందాలు, భూ ఆక్రమణలు జరిగినాయో మొత్తం బయటకు వస్తున్నాయి. అన్ని విచారణ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలతో సామాన్యుడు భూములు కూడా కొట్టేసిన వైసీపీ అంటే ముఖ్యమంత్రి కాదండి, జగన్మోహన్ రెడ్డి కాదు. ఇప్పుడు ఖచ్చితంగా నిజాలతో బయటకు వచ్చి ఎవరెవరు తప్పు చేశారో శిక్షణ కాదు. ఒకటండి హేమకుమార్ గారు, ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఈ రకంగా ఆక్రమించారు భూమి అనేది అంటే ఇది ముఖ్యమంత్రి గారి గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అంటారు అనుకోవచ్చా, లేక తెలియకుండా జరిగింది అనుకోవచ్చా? వైట్ కాలర్ అండి, పాసులు ఇచ్చాడు ఆయన, యథేచ్ఛగా ఐడి కార్డు ఇచ్చాడు. యథేచ్ఛగా మీరు ఎక్కడన్నా సరే ఏమన్నా తీసుకోవచ్చు. మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏదైతే డబ్బులు వస్తున్నాయో అవన్నీ చేసి పెట్టుకోండి, కానీ నా భాగం నాకు కరెక్ట్ గా పంపించేయండి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎట్లుంటదండి. అన్ని తెలిసే జరిగింది, తెలిసే చేసింది, విత్ పర్మిషన్ రైట్ తో కూడా జరిగిన పనులు. ఓకే లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి లక్ష్మణ్ గారు, ఆరోపణలు ఏంటి? పెద్దిరెడ్డి నిజంగా ఈ రకంగా అటవీ భూమిని ఆక్రమించుకొని ఉండిండొచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే నేనేమో ఆయన డాక్యుమెంట్స్ చూపించారు, నేను ఏ రకంగా కొన్నాను ఏంటి అనేది చూపించారు. తర్వాత గతంలో కూడా విచారణ చేయించారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేయించారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి చేయించారు. కానీ ఎవరు నిగ్గు తెలియలేకపోయారు. ఇదంతా వాస్తవమైన ప్రైవేట్ వ్యక్తులు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏ రకంగానైనా సరే వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు అవి ప్రజలు అడుగుతారు కాబట్టి డైవర్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఏదో ఒక రకంగా చేయాలి, ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అనేది ఆయన ప్రధానంగా ఆరోపణ. ఇది 74 ఎకరాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ప్రైవేట్ భూమి, ఈ ప్రభుత్వ భూమిని అంతా కూడా వైసీపీ నేతలు ఆక్రమించారు, దీనిపైన నిగ్గు తెలుస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. నిజంగా పెద్దిరెడ్డి చేసి ఉండొచ్చా ఆ ఫామ్ హౌస్ అవన్నీ చూస్తే? ఒకటి గమనించాల్సింది ఏమిటంటే అటవీ భూములకు కంచె అంటూ ఏమి ఉండదు. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా కంచెలు వేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే 100,000 ఎకరాలు ఉంటది కాబట్టి కంచెలు వేయలేదు. అయితే అటవీ భూములు పక్కనే ప్రైవేటు భూములు కూడా ఉంటాయి, నేచురల్ గా ఉంటాయి. అవును. ఆ ప్రైవేటు భూములను ఒక 10 ఎకరాలు 2 ఎకరాలు కొనుక్కొని ఏం చేస్తారు, అటవీ భూముల వరకు వెళ్ళిపోయి కంచె వేసుకొని ఇది మాది అనేటువంటిది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం. ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇడుపులపాయలో అటవీ భూములను కంచె వేసుకొని ఆక్రమించి తాను ముఖ్యమంత్రి అవుతూనే నేను పొరపాటు చేశాను, తెలియకుండా జరిగింది, నేను తిరిగి ఇచ్చేస్తున్నానని ఇచ్చేశాడు. మనం అందరం చూసాం ఆ రోజు ఆయన అసెంబ్లీలోనే ప్రకటించాడు ఆ మాట, తిరిగి ఇచ్చాడు. అవును. సో ఇక్కడ మనము ఆక్రమించాడా లేదా అని, ఆక్రమించాడని చెప్పలేము, లేదని చెప్పలేము. ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవి అటవీ భూముల పక్కనే ప్రైవేటు భూములు తను కొనుక్కున్నాను అని చెప్తున్నాడు. అడుగు ఎప్పుడో కొనుక్కున్నాను, 20 సంవత్సరాలు దాటిపోయింది అని ఎవరు తేల్చలేకపోయారు. సరే, ఎప్పుడు అప్పుడు తేల్చలేకపోయారు అనుకుందాము, అప్పుడు రాజకీయాలు వదిలేద్దాం. ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది? అంత అటవీ ప్రాంతానికి అటవీ భూముల పక్కన ఒకవేళ ప్రైవేటు భూములు ఉండి కొనుక్కున్నా కూడా అవి వ్యవసాయ యోగ్యమా
లేకపోతే తోటలు పండించడానికి ఉపయోగపడతాయా, అంత దూరంగా ఉన్నటువంటి భూములు ఎందుకు తీసుకున్నారు, అక్కడ అసలు ఫామ్ హౌస్ కట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి, అది కూడా లగ్జరీ ఫామ్ హౌస్ ఎందుకు కట్టుకున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే అది ఫామ్ హౌస్ కాదండి, అదేనారండి, ఇది ఫామ్ హౌస్ కాదు. ఆ రోజు 2001లో నేను ల్యాండ్ కొన్నప్పుడు అక్కడ వర్క్ చేయడానికి, అక్కడ ఉండడానికి ఎవరైతే వ్యక్తులు ఉంటారో పనిచేసే వాళ్ళ కోసమని మనం కట్టించాం. అది మీరు అనుకున్నట్లు అది విలాసమైన భవనం కాదు అనేది ఆయన ఆరోపణ కదా. అది ఎంత లగ్జరీగానే కనపడుతున్నది కదా. ఇప్పుడు వ్యవసాయ కూలీలకు లేకపోతే అక్కడ కాపలా ఉండే వాళ్ళకు అక్కడ ఇల్లు కట్టించడం వేరు, వాళ్ళు ఉండడానికి లగ్జరీగా వీళ్ళు వెళితే ఎంజాయ్ చేయడానికి కట్టించుకోవడం వేరు, తేడా లేదు అక్కడ. అది ఇక్కడ అది కనిపిస్తున్నది కదా, విజువల్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ రోడ్డు కూడా వేశారు. ఏది ఏమైనా అధికార బలంతో కొన్ని జరుగుతాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరి ఏం చేస్తున్నది, సరే ఒక ఉన్నత అధికారులతో కమిటీ వేశారు విచారణ చేయమని. ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది ఏ విచారణ అయినా కూడా ఈ ప్రభుత్వ పాలనలో అని సామాన్య ప్రజలుగా చర్చించుకుంటున్నారు ఇవాళ. ఓకే, ఏమి చేయలేకపోతున్నాం మనము, మన కళ్ళ ముందట అన్ని అన్యాయాలు జరిగిపోయినా కూడా అన్నది విపరీతంగా ఇవాళ కార్యకర్తలు చర్చించుకుంటారు. మదనపల్లి ఆ కేసు ఏమైంది ఇప్పటి వరకు? అవును, చెప్పండి. ఆయన ఒకదాని కాదు, అన్ని కూడా 7 నెలలు 8 నెలలు 8 నెలలకు వచ్చి ఒక్క విషయంలోనైనా ఫలానా ఆ రాజకీయ నాయకుడు. అవునండి, విచారణలు కొనసాగుతున్నాయి కదండి లక్ష్మణ్ గారు. అది ఇప్పటికిప్పుడు అది శిక్షలు పడి ఉండను కదా, విచారణ కొనసాగుతుంది, విచారిస్తున్నారు. అక్కడ ఉన్న కొంతమంది ఇప్పటికీ ఇంకా ఆ పెద్దిరెడ్డి పైన కంప్లైంట్ చేస్తూనే ఉన్నట్టున్నారు. నా భూమి లాక్కున్నారు, నా భూమి తీసుకున్నారు, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అవన్నీ చూసాం కదా, అవుతున్నాయి కదా. అది రొటీన్ ప్రాసెస్ జరిగేటి. ఓకే, ఎక్కడెక్కడ అది ప్రధాన నాయకుల మీద వచ్చిన ఆరోపణలు నిగ్గు తేల్చటానికి ఇంతకాలం అవసరం లేదు. ఇప్పుడే మళ్ళీ చెప్తున్నాను, ఈ భూములు ఇప్పుడు ఇది లేటెస్ట్ ది మన 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 పెద్దిరెడ్డిది. ఉన్నత స్థాయి కమిటీలు వెళ్ళి పీకేది ఏం లేదు. ఒక సర్వేను పంపించి 2 సర్వేలు వెళ్ళి కొలుచుకొని రాకుండా అక్కడ ఏం జరిగిందో అని చెప్పి అటవీ సర్వేయర్ ఈయన 2 వెళ్తే ఒక రోజు వాళ్ళు పోల్చేసి తేల్చుకొని వచ్చి ఇది జరిగిందా లేదా అని చెప్పగలుగుతారు. ప్రభుత్వ యంత్రాంగం అంత చేతగానే యంత్రాంగం ఉంది ఇక్కడ. నువ్వు పై అధికారి కంటే కింది స్థాయి ఉద్యోగి ఊరికినే చెప్పగలుగుతాడు ఏం జరుగుతున్నదని. వాళ్ళు పీడీలో ఉంటారు వాళ్ళు. దానికి పెద్ద ఉన్నత స్థాయి కమిటీ అంట, వాళ్ళు ఎప్పుడు తేల్చేది ఎప్పుడు. ఇవన్నీ నేనడం కాదు, సామాన్య తెలుగుదేశం కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటండి, మీరు అన్నట్లు లక్ష్మణ్ గారు ఒక పాయింట్ ఇక్కడ. లక్ష్మణ్ గారు, ఇప్పుడు నిగ్గు తేల్చాలని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. ఇది నిజంగా భూదందాలు లేక ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అనేది ఒకటి. నిన్న పెద్దిరెడ్డి కూడా అదే సవాల్ విసిరారు కదా, మీరు తేల్చండి, నిగ్గు తేల్చి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? గతంలో 2 సార్లు 2 ముఖ్యమంత్రులు విచారణ చేయించారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో కూడా చేయించారు. ఇది కేవలం నా యొక్క పేరు ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది అన్న దానిపైన వాస్తవం ఉందా? పెద్దిరెడ్డి చేసిన కామెంట్స్ పైన ఇది రాజకీయ కోణంలో చేస్తున్నారా? దొంగతనం చేసిన ఒప్పుకుంటాడు, అంత ఈజీగా ఒప్పుకోడు కదా, ఏం చేయలేదంట. అది కాదండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మైనింగ్ సంబంధించినటువంటి భయంకరమైన ఆరోపణలు ఉన్నాయి. ఏమైనా ఏదైనా విచారణ స్టార్ట్ అయిందా? అవును, తక్కువ ఆరోపణలు ఉన్నాయా? 1000 కోట్లు ఇదే చిన్న విషయం. ఇది డిప్యూటీ సీఎం గారు అన్నారు గతంలో, అటవీ భూములు చిన్న విషయం. అవును, ఏమైంది చెప్పండి, ఎక్కడుంది అది? ఆ ఫైల్ ఎక్కడున్నాయి? ఏం చేశారు? ఎక్కడ విచారణ జరిగింది? 10 ఎకరాలు భూమి కొని పక్కన ఉన్న ప్రభుత్వ భూమి 40 ఎకరాలలో కూడా తవ్వి పారేసి మైనింగ్ అమ్మేసుకొని కూర్చున్నారు. కొనింది 10 ఎకరాలు, తవ్వింది 50 ఎకరాలు, పక్కన ఉన్నది ప్రభుత్వ భూమి. అట్లా ఒక చోట కాదు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఎంత మైనింగ్ జరిగిందో, దోపిడీ జరిగిందో అంటే అధికారులకు తెలీదా? స్థాయి సిబ్బందికి తెలీదా? నువ్వు ఏదో కమిటీ వేసాము,
ఏదో విచారణ జరుగుతున్నది అని చెప్పి సమర్థించుకుంటే సరిపోదు. ఇక్కడ ఇప్పుడు చిన్న వాళ్ళ మీద ఆరోపణలు వేరు, పెద్ద వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలు ఎదురు చూస్తుంటారు. ప్రత్యేకించి తెలుగుదేశం కార్యకర్తలు ఎదురు చూస్తుంటారు. ఎందుకు? వాళ్ళ కళ్ళారా చూసారు అక్కడ ఏం జరిగిందని. కాదండి, ఇప్పుడు ఒక విషయం అండి లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ రకమైన ఆరోపణలు ఏదైతే వచ్చాయో పెద్దిరెడ్డి పైన, సో ఈ పెద్దిరెడ్డి పైన వచ్చిన ఆరోపణలు నిజంగా ఆయన ఒకవేళ ఈ కబ్జా చేశారు అనుకునేదంటే ఇదంతా ముఖ్యమంత్రికి తెలిసి ఉండొచ్చా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగింది అనుకోవచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా లేదంటే నీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. సాక్షాత్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర పనిచేసేటువంటి ఒక పిఏనే నా ఫ్రెండ్ జర్నలిస్ట్ కు చెప్పిన మాట చెప్తున్నా కాదు, అప్పుడు అధికారంలో ఉన్నాం. 10 రోజులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొబైల్ ఫోన్లు ఆఫ్ చేసుకొని విజయవాడ స్టార్ హోటల్లో కూర్చొని మైనింగ్ ఫైల్ అని తెప్పించుకొని అందులో తను ఎక్కడ సంతకాలు పెట్టాడు, ఏం ఆర్డర్లు ఇచ్చారని వాటన్నిటినీ మళ్ళీ సరిదిద్దుకొని అధికారులను పిలిపించుకొని 10 రోజుల తర్వాత మళ్ళీ సమాజంలోకి వచ్చాడు. ఎందుకు? ది గ్రేట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు టెలిఫోన్ చేసి మంత్రి గారికి, అయ్యా బాబు, మైనింగ్ లో ఇన్ని అక్రమాలు జరిగాయి, నువ్వు ఇన్ని వేల కోట్లు నువ్వు లాగేసుకొని కూర్చొని ఉన్నావు, బెంగళూరుకి చేరలేదు, అది బెంగళూరుకి చేరుస్తావా, నీ మంత్రి పని ఊడవికి నీ మీద విచారణ జరిపించాలనా అని చెప్పాడట. ఏంటి రమేష్ గారు? మరి ఆయన చెప్తున్నారు ఇక్కడ ఆ ఫైల్ ఆ విషయాలు నాకు తెలియడం కాదు, ఆ ఊర్లో ఉన్న చాలా మందికి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. చూసారా లక్ష్మణ్ గారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమి చేశాడో చెప్పమనండి. ఆ ఫైల్ బయటికి తీస్తే ఇప్పుడు కూడా బయటపడుతుంది ఆ సంగతి. రమేష్ గారు ఓకే లక్ష్మణ్ గారు ఏం చెప్తారు? రమేష్ గారు చూసారా? ఇప్పుడు సరే ఈ పార్టీలో అంటే సరే వాళ్ళంటే ఏదో ఆరోపణలు చేశారనుకోవచ్చు, లక్ష్మణ్ గారికి సంబంధం లేదు కదండి. ఆయన అదే ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్తున్నారు కదండి, అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం, ఇప్పుడు కూడా బయటపడుద్ది అని చెప్పి లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. తీయమనండి, అలాంటి తప్పేదన్నా చేస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోమనండి. ఎందుకు తీసుకోవట్లేదు? వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఒక మనిషిని రోజు పేపర్లోను మీడియాలోను ఇలా చేశారు అలా చేశారు దోచేసుకున్నారు అని చెప్పి రకరకాలుగా వాళ్ళ వ్యక్తిత్వ హననాలకి పాల్పడుతున్నారు. అదేదో ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా ఇలాగా రాలేదు, ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారనే విషయం నిజమైతే ఫైల్స్ అన్ని అక్కడే ఉంటాయి కదా, ఏ ఒక్క ఫైల్ మార్చేయడం కుదరదు. ఈ రోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది, ఆ ఫైల్స్ అన్నింటిని తెప్పించి అసలు ఎక్కడెక్కడ ఏమేం జరిగింది ఏంటి అనేది విచారణ జరిపి నిరూపించమనండి. అదేమీ లేకుండా ఎంతసేపు మేము బురదేస్తాం మీ మీద, మీరు తుడుచుకోండి, బట్ట కలిసి మేము మొహం మీద వేస్తాం, మీరు దాన్ని ఇది చేసుకోండి అని అంటే ఎంతవరకు సమంజసం? ఇప్పుడు బట్ట కాల్చి కాదండి, ఫైల్స్ కాల్చి ఎట్లా దాన్ని మార్చలేమో, ఇంకా దాన్ని దొరుకుతుంది, నిజ నిర్ధారణ జరుగుతుందని తెలిసే ఫైల్స్ కాలిపోతాయి అంతే. ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో తెలుసు అన్నా. నువ్వు మధ్యలో వచ్చేసేస్తున్నావు, నేను మధ్యలో వచ్చేయచ్చు అన్నా. ఇప్పుడు అదే చెప్తున్నా, మొహం మీద వేయడం కాదు, సరే. ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ ఆ రోజున తగలబడిపోయినప్పుడు డీజీపీ గారిని ఒక హెలికాప్టర్ ఇచ్చేసి సిసిఎల్ఏ రెవెన్యూ ఆయన కూడా వెంటనే కమిషనర్ ని అక్కడ మదనపల్లి పంపించారు. ఈ రోజు వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఈ ఫైల్స్ తగలబెట్టారు అని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగారా? ఎందుకు ఈ మాటలు? ఎంతసేపు కూడా మదనపల్లి ఫైల్స్ లేకపోతే కృష్ణా జిల్లాలో అక్కడెక్కడో ఒకటి రమేష్ గారు పోలవరం రమేష్ గారు ఎందుకు నేనేమంటున్నా పెద్దిరెడ్డి పైన ఎందుకు పదే రకమైన ఆరోపణలు వస్తున్నాయి మనం చూసాం. ఈ రోజున అదే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బలంగా ఉన్న నాయకులు ఉంటారో ఆ బలమైన నాయకులందరినీ డిగ్రేడ్ చేసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననాలు చేసి వీళ్ళందరూ కూడా ఇలా దోచుకు తిన్నారు అని చెప్పి ప్రజల్లో ఒక రకమైన ఏకభావం తెప్పించడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా ఏమంటే ఆయన ఈ రోజు 1978 నుంచి ఈ రోజు వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. మంత్రిగా పనిచేసి ఉన్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లాలో ఇక్కడ 2024 ఎన్నికల్లో తప్ప ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు సాధించిన దాఖలాలు లేవు. 2024 ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో మాత్రమే అత్యధిక సీట్లు సాధించారు.
ఇక ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, ఇప్పుడే మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టోటల్ గా ఇది చేసేస్తే రేపొద్దున చిత్తూరు జిల్లాలో వారి ప్రభావం ఉండకుండా చేయొచ్చు అని చెప్పి కూటమి ప్రభుత్వం కానీ ఒకటండి రమేష్ గారు, ఇదంతా చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం నిన్న దీనిపైన సీరియస్ అవ్వడము, కమిటీ వేయడము, ఇటు డిప్యూటీ సీఎం స్పందించడము, ఇటు ఫారెస్ట్ ఆఫీసర్లకు నివేదిక, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా పెద్దిరెడ్డి పైన చర్యలు, అదేవిధంగా ఈ అరెస్టులు ఏమైనా తప్పేటట్లు కనబడతలేదు. అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం కనబడుతుంది. రాజేష్ గారు, తప్పు జరిగి ఉంటే మా పార్టీలో ఎవరు ఎంత పెద్ద నాయకుడు తప్పు చేసినా చర్యలు తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేశారు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నిన్న సవాల్ చేశారు. ఈనాడు మీద ఆయన పరువు నష్టం దావా వేస్తానని చెప్పి నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇది తప్పేలాగా జరగట్లేదు అని చెప్పి, మదనపల్లి ఫైల్స్ తగలబడిపోయిన రోజున కూడా ఈ రకంగానే మాట్లాడారు. ఏ ఒక్క ఛానల్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇరుక్కుపోయారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దొరికిపోయారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జైలుకి వెళ్ళక తప్పదు అన్నారు. ఈ రోజు వరకు ఏమైనా జరిగిందండి? ఖచ్చితంగా ఇసుక దందా చేశారు అనేది, రెడ్ శాండిల్ తరలించి ఎక్స్పోర్ట్ చేశారు అనేది కూడా ఆరోపణలు చాలా వచ్చాయి కదా. ఆరోపణలే సార్ ఇవన్నీ. అదే చెప్తున్నా నేను, 40,000 కోట్ల రూపాయలు ఇసుక దందా చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేపాల్లో రెడ్ శాండిల్ దొరికింది, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో లింక్ అవుతుంది. అతి త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రోజు వరకు ఏమైనా తీసుకోగలిగారండి? వీళ్ళు ఎంతసేపు కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క రాజకీయ ఆయన ప్రభని తగ్గించే దానిలో ఉన్నారు తప్ప వీళ్ళు వేరే ఉద్దేశంతో ఏమీ చేయలేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఏం నిరూపించలేరు అంటారు. జరగదు, ఇవన్నీ కేవలం ఆరోపణలు తప్ప వీళ్ళు ఏం నిరూపించలేరు. ఆనంద్ సాగర్ గారు ఇప్పుడు సరే రమేష్ గారు చెప్పినట్లు కూడా, రమేష్ ఏమంటారు అంటే అసలు ఎక్కడ ఇవన్నీ ఆరోపణలు డే 1 నుంచి చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఎక్కడ, ఎందుకంటే ఎప్పుడు అవినీతికి పాల్పడలేదు కాబట్టి ఎలాంటి ఆధారాలు లేవు అనేది ఒకటి. లక్ష్మణ్ గారు కూడా అదే అన్నారు. మీరు ఏమైంది, ఇన్ని వేశారు, ఇన్ని విచారణలు అన్నారు, మరి ఏమైంది ఇప్పటివరకు ఒక్కటి కూడా నిగ్గు తేల్చలేదు అనేది. ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి ఇది వస్తుంది కదా. ఎంతసేపు 2 రోజులు ఆరోపణలు చేస్తారు, ఇది వచ్చింది అంటారు, ఆరోపణ అంటారు, ఇది స్మగ్లింగ్ అంటారు, లేదంటే అది చేశారంటారు, ఇది చేశారంటారు తప్ప ఇప్పటి వరకు ఒక కేసుకు సంబంధించి ఈ వ్యక్తిని అరెస్ట్ చేసింది లేదు, ఈ రాజకీయ నాయకుని అరెస్ట్ చేసింది లేదు కదా. ప్రభుత్వం కొన్ని పద్ధతులు పాటించే ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్లే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి లాగా అర్ధరాత్రి ఒక డిసిజన్ తీసుకుని ఒక 100,000 మంది పోలీసులు ఇంటి మీదకు పంపి గేట్లు దూకి గోడలు దూకి లోపలికి వెళ్ళి లాక్కొచ్చి అరెస్ట్ చేసి లోపల పెట్టే సంస్కృతి, వేధింపు, కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి లేవు. చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కోర్టులు కూడా దృష్టిలో ఉంచుకుని కరెక్ట్ గా ఏదైతే మేము ఈవేళ పత్రికల్లో పెద్దిరెడ్డి మీద కానీ లేకపోతే ఇంకొకరి మీద కానీ వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ చట్టం ముందు పెట్టడం జరుగుతుంది. చట్టం వాళ్ళకి తప్పకుండా శిక్షిస్తుంది. అంతేగాని ఏదో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినట్టు, దేవినేని ఉమా గారిని, దూళపాల్ నరేంద్ర గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టుగా మేము ఇంటి మీదకి వెళ్ళి అరెస్ట్ చేయించే అలా చేయమంటారా? అదా విధానం? అది పద్ధతి కాదు కదా. అది ఈవేళ అంతమందిని అరెస్ట్ చేశారు, ఏదన్నా తేల్చారా? తేల్చాలంటే కోర్టులు తేల్చాలి. ప్రభుత్వం తక్షణం తేల్చేది ఏముండదు. ఆరోపణ వస్తుంది, ఆరోపణని పకడ్బందీగా ప్రూవ్ చేస్తూ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు కోర్టులు శిక్షలు వేస్తాయి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. జగన్మోహన్ రెడ్డి 12 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నాడు కదా, విచారణ ఖైదీ కదా. ఇప్పుడు ఒకటండి, ఈ భూదందా అంశంలో ఏదైతే పెద్దిరెడ్డి పేరు వచ్చిందో, ఈ పెద్దిరెడ్డి ఒకరే ఉన్నారంటారా? ఈ పెద్దిరెడ్డి దాంట్లో ఇంకా చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? సార్ ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం అంతా దోపిడీ కుటుంబం తెలీదా మీకు? అది చిత్తూరు జిల్లాలో చిన్న పిల్లలను అడిగినా చెప్తారు కదా, చెట్టు పుట్ట గట్టును అడిగినా చెప్తుంది కదా. మొత్తం కుటుంబం దోపిడీ, అదొక దోపిడీ ముఠ, అదొక దొంగల ముఠ, అదొక నియంత్రణ సామ్రాజ్యం చిత్తూరు జిల్లా. అతను గుప్పిట్లో పెట్టుకుని మీరు అన్నట్లు పెద్దిరెడ్డి ఆ రకంగా దోపిడీ కుటుంబం అన్నప్పుడు ఇన్నిసార్లు ఆయన గెలిచేవారు కాదు కదా, ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. గెలుపుల్లో ఇంకో గెలుపులు కూడా ఉంటాయి. మరి మీకు ఎందుకు తెలియదు? మీరు జర్నలిస్ట్ గా గెలుపులు చాలా గెలుపులు ఉంటాయి. దొంగ గెలుపులు, తారుమారు చేసే గెలుపులు, రకరకాల గెలుపులు, డబ్బుతో గెలిచే గెలుపులు ఎన్నో ఉంటాయి. గెలుపుల్లో అన్ని న్యాయబద్ధమైన గెలుపులే ఉండవు కదా, రకరకాల గెలుపులు ఉన్నాయి, రకరకాల ఓటములు ఉన్నాయి. పెద్దిరెడ్డి గారు ఏ విధంగా గెలుస్తాడనేది అక్కడ ప్రతి ఓటరు చెప్తాడు.
ఆయన ఎలాగా డబ్బులు మంచినీళ్ళప్రాయంగా 1000 కోట్లు ఎన్నికల్లో ఎలా ఖర్చు పెడతాడు, ఓటుకి ఎంత ఇస్తాడు, ప్రజల్ని ఎలా భయభ్రాంతులు గురి చేస్తాడు, అవసరమైతే ఆ ప్రాంతం ఓటేదండి ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళని తగలబెట్టేస్తాడు పోలింగ్ రోజున. పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి అతనికి యాంటీగా ఒక కులం ఉన్నా, ఒక వర్గం ఉన్నా, ఒక ప్రాంతం ఉన్నా ఓటేయకుండా చేస్తాడు. అవసరమైతే ఆ పోలింగ్ బూత్ దగ్గర రాకుండా చేస్తాడు, బూత్లు క్యాప్చర్ చేస్తాడు. ఆ విధంగా ఆ చరిత్రది క్రిమినల్ యాటిట్యూడ్ చరిత్ర అండి. అది క్రిమినల్ పెద్దిరెడ్డి కుటుంబం ఒక క్రిమినల్ కుటుంబం అది. సో మీరు చెప్పినట్లు పెద్దిరెడ్డి ఈ రకంగా ఇలాంటి ఆరోపణలు అంటే ఆయన జైలుకి వెళ్ళడం తప్పదంటారు ఖచ్చితంగా? డెఫినెట్ గా సార్. ఈ 5 ఏళ్ల పరిపాలన కూటమి ప్రభుత్వంలో దొంగలు తప్పకుండా శిక్షించబడతారు, ఇందులో సందేహం లేదు. మేము తొందరపడం, మేము తొందరపడి చేతులు కాల్చుకోము, చట్టవిరుద్ధంగా వ్యవహరించము, చట్టానికి లోబడి చట్టానికి కట్టుబడి చట్టపరమైనటువంటి చర్యలు మాత్రం పకడ్బందీగా, దోషి తప్పించుకోలేనంత పకడ్బందీగా ఉచ్చు బిగిస్తాం. ఎక్కడండి ఒకవైపు మీ టీడీపీ కాదండి, కోర్టుకి ఇడుస్తాం, కోర్టులో నిలబెడతాం, బోనులో నిలబెడతాం. ప్రజా కోర్టులో ఆల్రెడీ వీళ్ళు దొంగలని తేలిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయి ప్రతిపక్ష హోదా కోల్పోయి పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తుల మీద కూడా మేము చర్యలు తీసుకోలేకపోతే, అటువంటి వ్యక్తుల దోపిడీని కూడా ప్రజల ముందు పెట్టలేకపోతే ఏముంది సార్? పెద్ద విచిత్రమా ఇది కూడా? ఎక్కడండి మీ టీడీపీ ఇప్పుడు గతంలో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేది అందరూ అనుకుంటుంటారు. సో మీరు కూటమి అధికారంలో వచ్చినాక ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కింది స్థాయి కార్యకర్తలు చాలా వరకు వెయిట్ చేశారండి. ఒక సలసలస మలిసిపోతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా మీ పార్టీలనే ఉన్నారు. అదేంటి మనల్ని ఏ రకంగా హింసించారు, కనీసం వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు అనేది ఈరోజు కింది స్థాయి నాయకులు చాలా వరకు చర్చించుకుంటున్నారు. మీరు ఇదే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ. అంటే ఒక ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే 3 పార్టీ నేతలు కూర్చోవాలి, ఒక నిర్ణయానికి రావాలి, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాబట్టి నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ పంచాయతీ తెగదంటారు. పంచాయతీ కాదండి, పంచాయతీ అంటే సమిష్టి నిర్ణయం జరుగుతుంది. ఏం కుమార్ గారు ఏంటి నిర్ణయం? ఏం కుమార్ గారు ఏంటి పెద్దిరెడ్డి బాటలోకి ఎంతమంది పైన చర్యలు తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుంది ఏంటి? ప్రతిసారి ఒకటి వస్తుంది కానీ ఖచ్చితంగా ఈయనకు శిక్ష పడే అవకాశం ఉంటుందంటారా? సార్, మేము గత ప్రభుత్వం లాగా ఇన్స్టెంట్ అరెస్ట్లు, ఇన్స్టెంట్ జైళ్లు, మళ్ళీ కోర్టుకు వెళ్ళి వాళ్ళు ముట్టికాయలు ఇక్కడ ఏమంత ఇది లేదు కదా, దీన్ని అరెస్ట్ చేసేంత ఇది లేదు కదా, ఇవన్నీ ఆరోపణలు నడిచి కోర్టు దగ్గరికి వెళ్ళి ముట్టికాయలు వేసుకోవడము ఇలాంటిది కాదు కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా విత్ ఫుల్ అండ్ ఎవిడెన్స్ తో పాటు అరెస్టులు జరుగుతాయి. మీరు మదనపల్లి ఇష్యూలో ఏం తెలియలేకపోయారు కదండి యమకుమార్ గారు? మదనపల్లి ఇష్యూలో పెద్దిరెడ్డి పేరు ప్రధానంగా అప్పట్లో వినిపించినప్పటికీ ఏం తేల్చలేకపోయారు కదా అక్కడ. ఇందులో ఇతని ప్రధాన పాత్ర. సార్ ఇప్పుడు ఫైల్ ఎక్కడో ఒక చోట ఉంది అంటే దాన్ని తీసుకొని ఏదో రూపంలో తీసుకొని బయటకు వచ్చి చేసామంటే అది ఒక లెక్క అండి. మొత్తం కాల్ చేస్తే ఇంకా ఫైల్స్ ఏమున్నాయి, దాని మీద వేరే ఫర్దర్ గా ఎలా చేయాలనే దాని మీద దాన్ని ఆలోచించి చేస్తున్నాము. ఎక్కడెక్కడ సాక్ష్యాలు సేకరించాలనే దాని మీద కూడా విచారణ జరుగుతుంది. అంతే తప్పితే మనము ఇన్స్టెంట్ గా ఈ రోజు వాళ్ళు ఇది ఆరోపణలో కాదో అని మనం రుజువులు లేకుండా గబక్కనే అరెస్ట్ అయినాం కదా వాళ్ళలాగా. అదైతే కక్ష సాధింపు అరెస్టులు మా దగ్గర కాదు. నిజం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు సాక్ష్యాధారాలతో అరెస్టే జరుగుతాయి. దానికోసం సాక్ష్యాలు సేకరిస్తున్నాము. వాళ్ళు పార్టీ రూలింగ్ లో ఉండేటప్పుడు ఎక్కడ ఇందాక మన లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక హోటల్లో కూర్చునేసి సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని 10 రోజులు 11 రోజులు ఏదేది ఎక్కడెక్కడ సాక్ష్యాలు మొదలు పెట్టాలా, ఎక్కడెక్కడ ఏ ఫైల్ మనం చక్క చేసుకోవాలా, ఏది అఫీషియల్ చేయాలా, ఏది అన్అఫీషియల్ చేయాలా అనే దాన్ని మొత్తం చక్క పెట్టుకున్నారు. కొన్ని ఫైల్స్ మదనపల్లిలో ఉన్నాయి, సేకరిద్దామనే లోపల అక్కడ దగ్ధం జరిగింది. అదే విధంగా పోలవరం ఫైల్ సేకరిద్దామనే లోపల అక్కడ దగ్ధం జరిగింది. ఇలాంటివి జరుగుతాయి. టీటీడీలో ఇదే విధంగా మనం సేకరిద్దామనే లోపల అక్కడ దగ్ధం ఫైల్స్ షార్ట్ సర్క్యూట్ అంటారు, దగ్ధం చేస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన పరిహారం అంతా వాళ్ళకు సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఇంకా కొంతమంది వాళ్ళు ఎవరు చేశారనే వాళ్ళ దగ్గర రూపంలో కూడా బయటికి వస్తాయి. అంతే తప్పితే వాళ్ళలాగా ఇన్స్టెంట్ అరెస్టులు, కక్ష సాధింపు అరెస్టులు, మళ్ళా కోర్టుకు వెళ్ళి బొటిక్కాయలు ఇలాంటి అవసరాలు అయితే మాకు లేవు. పూర్తి సాక్ష్యాధారాలు మీరు అన్నట్టు మేము కూడా కింద
మాట్లాడరు, ఇంకో నాయకులు బాధపడుతున్నారు ఏంటో ఇది. ఆ రోజు వాళ్ళైతే ఎవరిని కావాలంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ఎవరిని కావాలంటే వాళ్ళు దబాయిస్తున్నారు. మనం ఎంత ఇబ్బంది పడ్డాం ఆ రోజు. వైసీపీ ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్న మేము జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని థ్రెట్నింగ్ వచ్చినాయి. అవును, అవమానాలు ఏ రకంగా చూశాను అదన్నీ. మీ పైన కూడా ఇలాంటి అవమానాలు భరించారు మీరు అనేది. అవును, మేము ఎన్ని అరెస్టులు, అక్రమ అరెస్టులు ఎన్ని, మా పైన కేసులు ఎన్ని ఉన్నాయి. ఈ రోజు రూలింగ్ లోకి వచ్చి మేము కేసులు కొట్టించుకోలేకపోతున్నాం. మరి ఏమంటే నేను అన్నట్లు నిజంగా కింద మదన పడుతున్నారు కదండి చాలా వరకు మీ కార్యకర్తలు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. అంటే ఇది దానికి కారణం. ఇప్పుడు ఇన్స్టెంట్ గా దొరకలేదని సరే ఎవరైనా బాధపడతారు, సార్. ఏమనుకుంటామంటే ఇన్స్టెంట్ గా న్యాయము చట్టము జరగదు సార్. ఇన్స్టెంట్ న్యాయము చట్టాలు జరిగాయంటే కోర్టులో ఇన్ని వేల లక్షల కేసులు పెండింగ్ ఉండేవి కాదు. ఎందుకంటే నిజం నిరూపణ జరగాల. తప్పు చేసినవాడు శిక్షింపబడాలి కానీ తప్పు చేయనివాడు శిక్షింపబడడం కరెక్ట్ కాదు. కోర్టులు ఇవే చెప్తాయి. అన్యాయంగా ఒక దోషి 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి మీద శిక్ష పడకూడదనే చట్టాల్లోనే ఉన్నాయి. కానీ దాన్ని ఫుల్ అండ్ ఫుల్ ఎవిడెన్స్ తో పాటు ఖచ్చితంగా అరెస్ట్ అయితే జరుగుతుంది. మళ్ళా వాళ్ళు తిరిగి బయటికి రావాలంటే బెయిల్లోనో ఇదో అది వచ్చే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే తప్పు చేశారని ఆ రోజే ఫుల్ అండ్ ఫుల్ ఎవిడెన్స్ తో అరెస్ట్ అవుతాయి. ఇమీడియట్ గా బెయిల్ దొరికే పరిస్థితి కూడా ఉండవు. దానికి విచారణ జరుగుతుంది, సాక్ష్యాధారాలతో అరెస్టులు కూడా జరుగుతాయి. ఇది కక్ష సాధింపు చర్యలు కాదు, వాళ్ళ మీద డైవర్షన్ పాలిటిక్స్ మేము చేసేది కాదు. మేమేం పాలన చేయాలని సరే మేము చేస్తున్నాము. ఈ రోజు నిజాయితీగా ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్న వాళ్ళు చేసిన ఇన్ని అరాచకాల వల్ల రాష్ట్రానికి ఫండింగ్ లేకపోతుంది. ఆ రోజే కానీ గత 5 ఏళ్లలో వీళ్ళు కానీ డెవలప్మెంట్ కానీ చూపించి ఎక్కడన్నా డెవలప్మెంట్ జరుగుంటే ఈ రోజు రాష్ట్రానికి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చుండే. రాష్ట్రంలో ఫండ్ రైజింగ్ ఎట్లా అనే ఆలోచన ఉంది. వీళ్ళు వచ్చిన ప్రతి కేంద్రం నుంచి వచ్చిన ప్రతి రూపాయిని ఎత్తి బటన్ నొక్కి, నేను ఇందాక చెప్పినట్టు బటన్ నొక్కి మొత్తం వేస్ట్ వృధా చేశారు డబ్బు. ఏదైతే దేనికి వీళ్ళు వృధా చేయడం అనే దానికంటే కూడా దోచుకున్నారు వీళ్ళు. అలాంటి వాటిని నిగ్గు తేల్చాలంటే కాస్త సమయం పడుతుంది. 1 రోజు 2 రోజులు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలంటే ఎక్కడ జరగదు. ఎక్కడైనా సరే ఏ దేశంలో పోయినా సరే ఇన్స్టెంట్ జడ్జిమెంట్ అంటే ఖచ్చితంగా జరగదు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, శిక్షింపబడతారు. కాస్త వెయిట్ చేయాలా, అంతే అంటారు. చూద్దాం లక్ష్మణ్ గారు. చివరిగా మనం చూస్తున్నాము అంటే తెలంగాణలో కూడా చూసాం మనం. అంటే ఇచ్చిన హామీలు కాంగ్రెస్ సర్కార్ అమలు చేయకుండా, అంటే బీఆర్ఎస్ చేస్తున్నారు, అమలు చేయకుండా ఏదో ఒక అంశాన్ని తీసుకురావడం, ఏదో ఒక కేసు ముందుకు తీసుకొచ్చి దాని చుట్టూ తిప్పడం, అంటే డైవర్ట్ చేయడం. ప్రజలు ఎక్కడ క్వశ్చన్ చేస్తారో హామీలు అమలు చేయడం, డైవర్ట్ చేయడం అన్నట్లు. సో ఇక్కడ ఏ రకంగా జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అలాగనే జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు సూపర్ 6 హామీలు అని అన్నారు, అవి ఇప్పట్లో సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెప్పారు. సో దీన్ని ఎక్కడ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. సో ఏదో ఒక అంశాన్ని బయటకు తీసుకురావడం, ఆ టైంలో ఇట్లా తీసుకొచ్చి దీని చుట్టూ తిప్పడం, ఈ రకంగా చేస్తున్నారు అనేది ఈరోజు బయట వినపడుతున్న మాటలు. ఇది వాస్తవేనా? ఇది కూడా సేమ్ తెలంగాణలో ఏ రకంగా ఇట్లా జరుగుతుందో ఏపీలో కూడా అలాంటి పరిస్థితేనా? టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు అని మనం అనుకున్నా కూడా పేద ప్రజలకి అందాల్సినటువంటి బెనిఫిట్లు అందనప్పుడు ఈ టాపిక్ డైవర్షన్ తో వాటికేం సంబంధం ఉండదు. మాకు ఇవ్వలేదు అనేది ఉంటది. ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రజలకు అంటే ఎవరు ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఇంప్లిమెంట్ చేయనప్పుడు వాళ్ళు దానికి సమాధానం చెప్తారు, రేపు గ్యారెంటీగా చెప్తారు. అది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఊరికి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పోతాడు. ఇవాళ జనం పిచ్చోళ్ళ. ఒకప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ లేనప్పుడు ఏం తెలిసేది కాదు కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు అలా కాదు. ప్రతి విలేజ్ లో ఈవెన్ సామాన్య పౌరుడి దగ్గర కూడా ఆటో దొరికేవాడు, రిక్షా దొరికేవాడు, కూరగాయల దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అన్ని ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లు చూసుకుంటున్నారు, అన్ని తెలుసుకుంటున్నారు. అందువల్ల ఈ ఆటలేని సాగవు. డైవర్షన్ పాలిటిక్స్ ఆటలు సాగవు ఈ కాలంలో. వాళ్ళు సమాధానం చెప్తారు. ఏమి సమాధానం చెప్పలేక చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఇప్పుడు డబ్బులు లేవు చెప్తున్నాడు ఓపెన్ గాని. డబ్బులు లేవంటున్నాడు. అంటే డబ్బులు లేవన్న విషయము ఎన్నికల ముందు వాగ్దానాలు చేసేటప్పుడు తెలీదా? ఓకే, తెలుసు కదా. అప్పటికే అప్పులకే వెళ్ళిపోయాము. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినా కూడా అప్పులు తీసుకోవాల్సి వస్తుంది అన్న విషయము 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వ సారి అయినా తెలీదా?
ఎవరికి తెలీదు? అందరికి తెలుసుది. ఇవన్నీ కాదు కావాల్సింది. ఓకే, ప్రభు ఒక తప్పులు జరిగి ఉంటే మోసం అది కాదండి. 250 రూపాయలు ఎలుగు చేసే బ్యాటును 1500 బిల్లు పెడితే అది కనుక్కోవడం ఎంతసేపు అండి? నాకు అర్థం కాదు. ఎంతసేపు కేసు బుక్ అవుతుంది, ఎంతసేపు చర్యలు తీసుకుంటారు చెప్పండి. దానికి మీనమేషం లెక్క వేస్తున్నారంటే మళ్ళీ చెప్తున్నా నేను, పూర్తి ఎవిడెన్స్ పూర్తి కాదండి, పూర్తి ఎవిడెన్స్ పూర్తి ఆధారాలు సేకరించి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఆగమేఘాల జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసే విధంగా ఉండదు మా దగ్గర అంటున్నారు కదా. దమ్మే లేదు ఆయనకు. దమ్ముంటే ఇన్ని రోజులు ఆగదు ఏది కూడా. ఓకే, దమ్ము లేదు మీ ప్రభుత్వానికి, దమ్ము లేదు. ఏంటి ఆనంద్ సాగర్ గారు చూసారా, మీ ప్రభుత్వంలో దమ్ము లేదు అంటున్నారు. మ్యూట్లో ఉన్నారు. చివరిగా ఇప్పుడు ఆయన 2 మాటలు చెప్పారు. ప్రభుత్వం దగ్గర సొమ్ము లేదు, దమ్ము లేదు. సొమ్ము లేని మాట నిజం. ఎందుకంటే సొమ్ము లేకుండా రాష్ట్రం అయిపోవడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు చేశాడు, బకాయిలు పెట్టిపోయాడు, రాష్ట్రాన్ని లూటీ చేసిపోయాడు. తన విలాసాల కోసం 19,871 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ ప్రభుత్వం వచ్చి జగన్ బకాయిలు 22,000 కోట్లు చెల్లించింది. 8 లక్షల కోట్లు. అవన్నీ ముందు తెలుసండి, అవన్నీ ముందు తెలుసు. చంద్రబాబు నాయుడు పదే చెప్పారు. ప్రభుత్వం దగ్గర సొమ్ము లేదు, కానీ దమ్ము నిండిగా ఉంది. దమ్ము అంటే మామూలు దమ్ము కాదు. 3 పార్టీలు కలిసిన కూటమి ప్రభుత్వం దమ్ము ఉంది. దమ్ము ఏంటో ఏం చేయలేకపోతున్నారనే కదా ఏంటో తేలబోతుంది. అవునండి, దమ్ము మీ దగ్గర, కానీ ఏం తేల్చలేకపోతున్నారనే కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని 7 నెలలు సరిపోయింది. ఓకే, అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని ఈ విధంగా గాడిలో పెట్టడానికి సమయం సరిపోయింది. దమ్మేంటో తడాక ఏంటో సత్తా ఏంటో తేలబోతుంది. అదే చూద్దాం ఏం జరగబోతుంది. కాదండి, ఏం జరగబోతుంది కరెక్టే మీరు అన్నది. చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం, ముందు చూద్దాం కదా. రాజేష్ గారు, దమ్ము ఉందనేసి రొమ్ము విరుచుకుని రోడ్ల మీద జరగలేదు కదా. అది డెవలప్మెంట్ మీద చూపిస్తాం, రాష్ట్ర డెవలప్మెంట్ మీద, రాష్ట్ర ప్రగతి మీద చూపిస్తాం తప్పితే మాకున్న సత్తా దమ్ము ఏందనేసనే వాళ్ళ మీద వీళ్ళ మీద ఉడుచుకుపడి వీళ్ళని అరెస్ట్ చేయలేము, ఇలాంటివి కాదు దమ్ము చూపించడం అంటే. ఏం చేశామని వైట్ కాలర్ తో రాష్ట్ర డెవలప్మెంట్ చూపిస్తాం, అది దమ్ము అంటే. ఇది కాదు అక్రమ అరెస్టులు, వాళ్ళ మీద ఆరోపణలు, అది కాదు దమ్ము అంటే. మనం డెవలప్ చేయగలము, అది దమ్ము కాదండి. గతంలో వాళ్ళు ఏ రకంగా హింసించారో ఇవన్నీ కూడా ఒక మంచి మనసుతోటి వదిలేద్దామంటారా? లేదు, అయ్యో చట్టపరంగా శిక్షిద్దాం, మంచితనంగా వదిలేద్దాం కాదు, చట్టపరంగా శిక్షిద్దాం అంతే తప్పితే దమ్ముందనేసి రోడ్డు మీద అది ఆ విధంగా తిరగలేము. చట్టపరంగానే శిక్షలు పడతాయి. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడతారు. కాకపోతే లేట్ అనేది 1 రోజు 2 రోజులు సినిమా డైలాగ్ ఒకటి ఉంది, 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అనేసరితేనే. మీరు ఏ రకంగా ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారో ప్రభుత్వం కూడా ఆ రకంగానే స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగదు. థ్యాంక్ యూ అండి రమేష్ గారికి, అదేవిధంగా హేమకుమార్ గారికి, అదేవిధంగా మోకా ఆనంద్ సాగర్ గారికి, లక్ష్మణ్ గారికి. చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా పెద్దిరెడ్డి పైన, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పైన ఏ రకంగా భూదందాల పైన ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ఒక కమిటీ వేసింది ప్రభుత్వం. మరి నివేదిక వచ్చినాక ఖచ్చితంగా పెద్దిరెడ్డి పైన చర్యలు తీసుకుంటామనే విధంగా ఈరోజు వార్తలు వినపడుతున్నాయి. మరి నేను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు, పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులతోటే ఈ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనే విధంగా ఈరోజు పెద్దిరెడ్డి చెప్తున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది, ఏంటి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మరి ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది ఏంటి చూడాలి. అదేవిధంగా ఇటు ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేస్తారు, దీనిపైన ఒక విచారణ చేయించాలని. ఏం జరగబోతుందో మరికొన్ని రోజుల్లో చూద్దాం. మన పెద్దిరెడ్డి నిజంగా అరెస్ట్ అవ్వబోతారా, లేక ఇదంతా కూడా ఇంతకుముందు ఏదైతే ఆరోపణలు చేయాలని చెప్పారో పెద్దిరెడ్డి, ఇది ఇప్పటికే గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా దీనిపైన విచారణ చేశారు. కానీ ఇది ప్రైవేట్ వ్యక్తులు అనేది కూడా రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఏం కాదు అనేది పెద్దిరెడ్డి చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతున్నది. ఇవాళ చర్చ రేపు మనంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సామాన్యుడి ఆర్పణ.